soulful prayer dance. Now it's time to receive an inspiring message and blessings. It is our great and privilege to have with us Reverend Father Lord Raj on this special occasion. With immense respect, I invite Reverend Father Lord Raj to kindly grace the stage and share his valuable and inspiring message with us. Reverend Father Lord Raj, we warmly welcome you and request you to kindly come onto the stage. Let's welcome him with a big round of applause. Dear Sister Superior, dear Sister Correspondent, dear Sister HM, and dear Sister Procurator of the school, and the teachers and the students, wish you all happy Independence Day. అందరూ గట్టిగా చెప్పండి, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరు బాగున్నారా? ఉదయం అందరూ తిన్నారా? తిని వచ్చారా? ఏం తిన్నారు? వినబల్ల ఏం తిన్నారు? ఏంటది? చికెన్? మరి ఏం తిన్నారు? దోశ తిన్నారా? దోశ, చపాతి, పూరి, ఇడ్లీ తిన్నారా? బాగా తిన్నారా? అందరూ బాగా తిన్నారా? మరొకసారి చెప్పండి, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఒక చిన్న అబ్బాయి, మేబీ స్టడింగ్ సెకండ్ స్టాండర్డ్, ఆస్క్డ్ హిస్ గ్రాండ్ ఫాదర్, తన యొక్క తాతయ్యని అడిగాడు. ఏం అడిగాడంటే, నేను పెద్ద అయిన తర్వాత, when I become old, when I grow old, what I have to do for India? నేను పెద్ద అయిన తర్వాత మన దేశం కోసం నేను ఏం చేయాలి అని అడిగాడు. దేశం కోసం ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆ తాతయ్య ఆ అబ్బాయిని చూసి నవ్వుకొని అన్నాడు, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం చేయవసరం లేదు, కానీ ఇప్పుడే నువ్వు ఏదైనా చెయ్యవచ్చు, నువ్వు ఇప్పుడే మన దేశం కోసం ఏదైనా చెయ్యవచ్చు అని తన మనవారిని చూసి అన్నాడు. మీరు మన దేశం కోసం ఏం చెయ్యవచ్చు పిల్లలు వినపడుతుందా? మన కంట్రీ కోసం మీరు ఏం చెయ్యవచ్చు? ఏదైనా చెయ్యవచ్చా? చెయ్యలేరా? చేయవచ్చా? ఏం చేయవచ్చు? మీరు ఏం చేయవచ్చు? ఆ తాతయ్య ఆ చిన్న అబ్బాయిని చూసి అన్నాడు, నువ్వు మంచిగా చదవచ్చు. మీరు మంచిగా చదవచ్చా? చదవకూడదా? మీరు మంచిగా చదివితే దానివల్ల భయం ఉందా లేదా? మీరు మంచిగా చదివితే మీ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. కాబట్టి మొదటిగా మీరందరూ మంచిగా చదువుకోవాలి. రెండవది, మీరందరూ హానెస్ట్గా ఉండాలి. హానెస్ట్గా ఉండే ఎవరికి మంచిది? మీరందరూ హానెస్ట్గా ఉండే ఎవరికి మంచిది? చెప్పండి, ఆన్సర్ చెప్పండి పిల్లలు. ఎవరికి మంచిది? మీ ఒక్కరికే మంచిదా? అందరికి మంచిదా? అంటే ముందు చదువుకోవాలి, తర్వాత అందరూ హానెస్ట్గా ఉండాలి. దాని తర్వాత మీ సరౌండింగ్స్ అన్ని క్లీన్గా ఉన్నట్టు మీరందరూ చూసుకోవాలి. దాని తర్వాత మీ అందరూ మీతో పాటు ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. అలా చేసినప్పుడు ఇండియా ఇంకా బాగుంటుంది. మీరు ఇండియా కోసం ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు ఇండియా కోసం మీరు ఏం చేయగలుగుతారు? మొదటిగా చదువుకోవడం, రెండవది
హానెస్ట్గా ఉండాలి. మూడవది సరౌండింగ్స్ అన్నీ నీట్గా ఉండాలి. నాలుగవది సహాయం చేయాలి, అందరికీ సహాయం చేయాలి. ఇలా మీరు చేస్తే ఇండియా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనమందరం ఏ పండుగను కొనియాడుచున్నాం? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 15, 1950. వినపలేదు గట్టిగా. 19. దానికి ముందు ఏం జరిగింది? స్వతంత్రం ఎలా వచ్చింది మనకి? బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఒట్టిగానే ఇచ్చేసారా? ఒట్టిగానే వచ్చేసిందా మనకి? ఫ్రీడమ్ ఫైటర్స్ ఏం చేశారు? ఫైట్ చేశారు. వాళ్ళ పేరు గుర్తుందా మీకు? ఏదైనా ఒక్క పేరైనా చెప్పగలుగుతారా? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఏం చేశారు? గొడవకి వెళ్ళారా? ఫైట్ చేశారా? ఏం చేశారు మహాత్మా గాంధీ? ఏం చేశారు? ఆ ఫైట్ ఎలాంటిది? మౌన ఫైట్. అంటే వెపన్స్ ఏం తీసుకోలేదు, వెపన్ ఏం తీసుకోకుండా పోరాడారు. మరి ఇంకా ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఇంకా ఎదురు గుర్తున్నారా? వేరెవరు గుర్తులేదా మీకు? భగవంత్ సింగ్. ఎంతో మంది మన దేశం కోసం తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ మనం ఏం చేయాలి? వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. చెప్తామా? చెప్పండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ టు హూమ్? అందరు గట్టిగా చెప్పండి. థ్యాంక్స్ టు ఫ్రీడమ్ ఫైటర్స్. మళ్ళీ థ్యాంక్స్ టు ఫ్రీడమ్ ఫైటర్స్. ఇప్పుడు మన దేశం బాగుందా? నిజంగా బాగుందా? మనం అందరం బాగున్నామా? మనం అందరం బాగుంటే మన దేశం కూడా బాగున్నట్లే. మన దేశం బాగున్నట్లయితే మన లీడర్స్ అందరూ మంచిగా ఉన్నట్లయితే. అవునా కదా? మన దేశం బాగుంది కదా? బాగుందా లేదా? గట్టిగా చెప్పండి. బాగుందా లేదా? ఇప్పుడు మనం ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాం కదా, అందులో ఎన్ని కలర్లు ఉన్నాయి? ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఎన్ని కలర్స్ ఉన్నాయి? ముఖ్యంగా ఎన్ని కలర్స్ ఉన్నాయి? అవి ఏమిటి? ఆరెంజ్, వైట్, గ్రీన్. ఆరెంజ్ దేనికి గుర్తుగా ఉంది? ఆరెంజ్ దేనికి గుర్తుగా ఉంది? ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ యొక్క త్యాగం, వాళ్ళ యొక్క రక్తం, వాళ్ళ యొక్క bravery. All these things represent the color orange. What is the next color? White. దేనికి గుర్తుగా ఉంది? White represents peace. White represents peace. White represents truth, honest. What is the third color? Green. Green దేనికి గుర్తుగా ఉంది? దేనికి గుర్తుగా ఉంది? ప్రాస్పెరిటీ. అంటే మన దేశం చాలా బాగున్నాయి. మన దేశం ఇంకా ముందుకు సాగుతున్నాయి. ఎప్పుడు వెనక వెళ్ళట్లేదు. మన దేశం ఎప్పటికీ ముందుకే సాగుతూనే ఉన్నాయి. కాబట్టి థర్డ్ కలర్ గ్రీన్, దట్ ఇస్ ఫార్ ప్రాస్పెరిటీ. ఇప్పుడు చెప్పండి ఆ మూడు కలర్లు. ఆరెంజ్. ఓకే. ఆరెంజ్ దేనికి?
సాక్రిఫైస్. ఆరెంజ్ దేనికి? వైట్ దేనికి? పీస్. గ్రీన్ దేనికి? గ్రీన్ దేనికి? ప్రాస్పెరిటీ. ఇప్పుడు మీరందరూ పిల్లలు కదా, మన దేశం కొరకు ఏదైనా చేయగలుగుతారా? చేయగలుగుతారా మీరందరూ? ఇందుకు ముందే అన్నాను కదా, మీరు ఒక 4 విషయాలు చేయగలుగుతారు. ఏమిటది? చదువు, హానెస్టీ, ఓకే, హెల్పింగ్ నేచర్, సరౌండింగ్ క్లీన్. ఇప్పుడు మీరు మంచిగా చదివితే ఎవరెవరికి మంచిది? నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది, నీ ఊరికి మంచిది, తర్వాత ఈ దేశానికి కూడా మంచిది. రెండవది ఏం చెప్పాను? హానెస్టీ. మీరందరూ హానెస్ట్గా ఉంటే ఏం జరుగుతుంది? హానెస్ట్గా ఉంటే ఏం జరుగుతుంది? అందరూ నిజం మాత్రం చెప్పుకొని బ్రైబ్ ఏం తీసుకోకుండా మంచిగా ఉండే ఈ దేశం ఎలా ఉంటుంది? ఈ దేశం ఎలా ఉంటుంది? బాగుంటుందా లేకపోతే కిందకి పోతుందా? బాగుంటుంది. అంటే మనమందరూ హానెస్ట్గా ఉండాలి. మూడవది ఏంటిది? సరౌండింగ్స్ క్లీన్గా ఉండాలి. మనం కొంచెం బయటికి వెళ్ళి చూస్తే మన ఊరు ఎలా ఉంది? చూడడానికి బాగుందా? ఎలా ఉంది చూడడానికి? ఈ రోడ్ కొంచెం స్కూల్ బయట వెళ్తే ఎలా ఉంది చూడడానికి? చాలా చాలా బాగుంది కదా. ఎలా ఉంది? చాలా ఘోరంగా ఉంది, దరిద్రంగా ఉంది కదా. ఒక్క పేపర్ తీసుకెళ్తే ఇక్కడ ఉన్న 500 మంది 5 పేపర్లు తీసేస్తే ఏమవుతుంది? క్లీన్గా ఉంటుందా లేదా? క్లీన్గా ఉంటుంది కదా. అంటే మనం ఏం చేయాలి? నీట్గా ఉంచుకోవాలి. నాలుగవది ఏంటి? హెల్పింగ్. ఎంతో మంది ఏదో ఒకటి లేకుండా ఉన్నారు, అవునా కదా? అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అందరికీ సహాయం చేయాలి. అందరూ చెప్పండి, జై హింద్, జై హింద్, జై హింద్. ఇంకా చెప్పండి. అది కాదు, ఐ లవ్ మై ఇండియా and I am proud to be an Indian. మళ్ళీ చెప్పండి, I love my India and I am proud to be an Indian. Are you happy to be an Indian? గట్టిగా చెప్పండి. Do you love India? You will really love India when you go to foreign countries. When you go to foreign countries, what you get in India, you will miss everything. There you will realize that your country is far better than any other countries. So, thanks to all the sisters for giving me this opportunity. And thanks to all the teachers and students. Jai Hind. Father, for your golden words. There is something magical about our patriotic song. It touches the heart and awakens the spirit of nation within us. To fill the atmosphere with patriotic pride, now we present the patriotic songs by teacher Roja and students of 6th class. Get your spirit. A huge round of applause, please. And the head is held high into that heaven of freedom, my Father. Let my country away where knowledge is free. Into that heaven of freedom, my Father. Let my country away where the world has not been broken up into fragment by narrow domestic walls. Into that heaven of freedom,
into that heaven of freedom, my Father, let my country away, where tireless striving stretches its arms towards perfection. Into that heaven of freedom, my Father, let my country away, where the clear stream of reason has not lost its way into the dreary deserts and of dead habit. Into that heaven of freedom, my Father, let my country away, where the mind is led forward by thee into ever widening thought and action. Into that heaven of freedom, my Father, let my country away, let my country away, let my country away. Students for such an amazing vocals. The voice of young generation is the voice of tomorrow. To share her thoughts and feelings on this special occasion, we now invite C.H. Dharani Samira of 9th class to deliver her speech. Let us welcome her with a big round of applause. స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగం. గౌరవనీయులైన ముఖ్య అతిథి గారికి, రెవరెండ్ సిస్టర్స్, ఉపాధ్యాయుల అందరికీ, తల్లిదండ్రులకు మరియు నా ప్రియమైన విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో గర్వంగా ఆనందంగా జరుపుకుంటున్నాము. 1947 ఆగస్టు 15న మన భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది. ఈ స్వేచ్ఛ మనకు ఎంతోమంది మహనీయులు త్యాగాలు, పోరాటాలు, అంకిత భావం వల్ల లభించింది. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులు సేవలను ఈ సందర్భంగా కృతజ్ఞతతో సంస్కరించుకుందాం. స్వాతంత్ర్యం అంటే కేవలం స్వేచ్ఛ మాత్రమే కాదు, బాధ్యత కూడా. మన దేశ చట్టాలను గౌరవించుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం, క్రమశిక్షణతో చదువుదాం, నిజాయితీగా జీవించుదాం. ప్రతి విద్యార్థి కర్తవ్యం. మనందరం కలిసి భారతదేశాన్ని మరింత అభివృద్ధి చెందిన శాంతివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దాం. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులై అనే మహోన్నత భావాన్ని జీవితంలో ఆచరిద్దాం. చివరిగా భారత మాతకు వందనం చేస్తూ జై హింద్. Thank you, Dharani, for your golden speech. When individuals come together with one goal, they create something extraordinary. Coordination, strength, balance, and teamwork comes to